శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. జీవితాన్ని అర్థం చేసుకోవటం అంటే సంపూర్ణంగా జీవితం అర్థం అవ్వాలని అనుకోవటం అంత తేలికైన విషయం కాదు. అంటే మానవునికి ఒక పరిధి ఉంది. ఆ పరిధిలో పంచేంద్రియాల గ్రహింపుతో శరీరం ఎలా సాగుతూ ఉంటుందో, అంటే ఒక పరిధిలో మానవుడు సృష్టిలో ఫిక్స్ చేయబడ్డాడు. మానవుని యొక్క కంటి చూపుకో పరిధి ఉంది, చెవి వెనికిడికో పరిధి ఉంది, ముక్కు వాసనకో పరిధి ఉంది. మానవుడికి ఇలా సమస్తము శరీరములో ఉన్న ఇంద్రియములకన్నింటికి ఒక పరిధి ఉంది. పరిధి అంటే ఇక్కడ నా ఉద్దేశం అంతకంటే చిన్నవి మన కన్ను చూడలేదు, అంతకంటే పెద్దవి మన కన్ను చూడలేదు. అలా అన్నీ ఎంతకంటే చిన్న శబ్దములు వినలేదు, ఎంతకంటే పెద్ద శబ్దములు వినలేదు. అలా మనం మానవ జాతి ఒక పరిధిలో ఫిక్స్ చేయబడింది. సృష్టి అంటే తెలుసుకోవాల్సింది అది ముందు. అలాగే మొక్కలు ఒక పరిధిలో ఒక జీవన విధానంలో ఫిక్స్ చేయబడినాయి. పరిధి అన్నప్పుడు మన జీవితము, మన జీవన విధానము, మన గ్రహణ శక్తి మొత్తం. అలాగే జంతువులు ఒక పరిధిలో ఫిక్స్ చేయబడింది. అంటే దేని శరీర నిర్మాణం ఎలా ఉందో అలా ఫిక్స్ చేయబడింది. అందుకే అవన్నీ ఆ జాతులు అలా ఉంటాయి. మానవ జాతి మొత్తం ఒకే పరిధిలో ఉంటుంది, ఒక విధానంలో ఉంటుంది. జంతు జాతి ఒక్కొక్క జంతువు యొక్క శరీర నిర్మాణమును బట్టి ఆ జాతి ఉంటుంది. దోమలన్నీ ఒక జాతి, చీమలన్నీ ఒక జాతి, ఈగలన్నీ ఒక జాతి. అలా ఏ బయటికి అవి వాటి శరీర నిర్మాణమును బట్టి అవి వాటి జీవితాలంతా ఫిక్స్ చేయబడింది. వాటికి అలాగే అర్థమవుతుంది, అంతే అర్థమవుతుంది, అంతకంటే గ్రహించలేవు. అలాగే మన జీవితం కూడా ఫిక్స్డ్. శరీరపరంగా అది ఫిక్స్డ్, మనోపరంగా ఫిక్స్డ్. అంటే మనకి ఇవ్వబడిన స్వేచ్ఛ అంతా ఈ మధ్యలోనే ఉంటుంది. అంటే తక్కువకి ఎంత అర్థం చేసుకోగలము, ఎంత గ్రహించగలము అనేది తక్కువలో తక్కువ ఎంత, ఎక్కువలో ఎక్కువ ఎంత అని ఒక పరిధి ఉంది. ఆ పరిధి వరకే. అంటే ఒక రబ్బర్ బ్యాండ్ని సాగదీస్తే ఒక పరిధి వరకు సాగుతుంది, తర్వాత తెగిపోతుంది. అలాగే మానవ జీవితంలో మనిషి గ్రహణ శక్తి ఏదుందో ఆ గ్రహణ శక్తికి ఒక పరిధి ఉంది. అది మానవ శరీర నిర్మాణాన్ని బట్టి ఉంది. మిగిలిన జంతువుల కంటే, వృక్ష జాతుల కంటే జడ పదార్థముల గురించి మనకు ఆలోచన లేదు. అయితే ఈ విషయం ఎందుకు చెబుతున్నానంటే, మానవుని జ్ఞాన పరిధికి, అంటే జ్ఞానమునకు పరిధి లేదు. అలానే జ్ఞానములు అన్ని తెలుస్తాయి అంటే తెలియదు. ఇంద్రియాలకే తెలుస్తాయి, శరీరమే తెలుసుకుంటుంది. జ్ఞానానికి అర్థమవుతుంది. పోనీ మొత్తం సృష్టి అంతా అర్థమైపోద్దా? అంటే ఇప్పుడు జంతువులు ఉన్నాయి, ఏగేంటి, చేమేంటి, దోమ ఏంటి, కప్ప ఏంటి, నక్కేంటి, మొత్తం అన్నిటి గురించి తెలిసిపోద్దా మనకి? అలా ఎప్పటికీ తెలియదు. పోనీ సృష్టిలో ఉన్న ఇతర విశేషాలు అన్నీ తెలిసిపోతాయా? ఎప్పటికీ తెలియదు. అంటే తెలుస్తాయా అంటే నా ఉద్దేశం జీవితం మొదటి నుంచి చివరి వరకు వేటి గురించి అయినా తెలుస్తుందా? సైన్స్ ఏదో బోల్డ్ తెలుసుకొని చెబుతుంది కదా అంటే, సైన్స్ ఉన్న వాటిని ఇలా ఉన్నవి అని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది తప్ప సైన్స్ కొత్తగా కనుగొనేది ఏమి లేదు. అది కూడా పూర్తిగా తెలుసుకోలేదు. ఎందుకంటే సైన్స్ మనుషుల ప్రయోగమే కదా. సైన్స్ అనేది మనుషులలో ఒక ప్రశ్నించే ధోరణి కల తత్వం సైన్స్ అయిందంటే, ఇది ఇలా ఎందుకు ఉంది, ఇది ఇలా ఎందుకు జరుగుతుంది, ఇందులో అసలు ఏమేమి ఉన్నాయి, ఇదంతా ఒక ప్రశ్నించే ధోరణి సైన్స్గా ఆవిష్కరించింది. మన భవిష్యత్తే మనకు తెలియనప్పుడు జీవితం యొక్క సంపూర్ణత మనిషికి ఎలా తెలుస్తుంది? అయితే ఇప్పుడు ఏంటి, ఎలా తెలుస్తుంది అని ప్రశ్న వేసుకుని ఏం చేయాలి అన్నప్పుడు, మనిషి తన పరిధిని తాను గమనించి, అంటే శరీరంగా మనస్సుగా తన పరిధిని తాను గమనించి, వీటికి అతీతముగా అనంతముగా జ్ఞాన పరిధి ఉంది. కానీ ఆ అనంతము అన్నప్పుడు సముద్రంలో నీటి బొట్టు కలిసినట్టు కలిసిపోవటమే తప్ప, మళ్ళీ ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, అనంతం అన్నప్పుడు ఒక నీటి బొట్టు సముద్రంలో కలిసిపోయింది అంతే, సముద్రం అయిపోయింది. కానీ ఇప్పుడు ఆ నీటి బొట్టుకి సముద్రంలో ఏమేమి ఉన్నాయి, ఎందుకు ఉన్నాయి, ఎలా ఉన్నాయి, ఎన్ని జీవులు ఉన్నాయి, వాటి వివరాలు ఏంటి, వాటి పుట్టుపూర్వోత్తరాలు ఏంటి, ఎప్పుడు పడుతున్నాయి, ఎప్పుడు చనిపోతున్నాయి, ఈ వివరాలన్నీ తెలుస్తాయి అంటే తెలియదు. అది సముద్రాన్ని అనుకుంటుంది అంతే. అలాగే మనిషి కూడా
జీవన్ముక్తుడు అన్నప్పుడు శరీర భావములో ఉన్నటువంటి బంధము నుంచి విముక్తిని పొందుతాడు. లేదా చెడు మంచి అన్నప్పుడు చెడు నుంచి మంచికి మారి మంచి మనిషిగా జీవిస్తాడు. కొంచెం జ్ఞానం అర్థం అవటం వలన, తన గురించి తనకు తెలియటం వలన. ఆ ప్రయత్నమే ఆధ్యాత్మిక చదువు. ఒక రాజుగారు ఉన్నారు. ఆయన ఎందుకో బయటికి బయలుదేరారు. బయటికి బయలుదేరి వెళ్తుంటే ఆయన కాలుకు ఒక ముళ్ళు గుచ్చుకుంది. రాజుగారు కదా, ఇంకా సామాన్యమైన హడావిడ. రాజవైద్యులు వచ్చారు, అన్ని చేశారు, మొత్తానికి ఎలాగోలా ముళ్ళును తీసుకున్నారు. అందులో సుకుమారుడైన రాజు, ఏదో రోజువారీ కూలీ పని చేసుకొని రోడ్ల మీద తిరిగే మామూలు వాళ్ళందరికీ ముళ్ళు గుచ్చుకుంటానే ఉంటాయి అసలు. కానీ రాజులకి అది సహజంగా జరిగేది కాదు, ఎప్పుడో ఒకసారి జరుగుతుంది, అరుదుగా. అందుకని రాజుకి అది పెద్ద గంభీర విషయం అయిపోయింది, భయంకరమైన విషయం అయింది, చాలా బాధ కలిగించే విషయం అయిపోయింది. వెంటనే రాజుగారు మొత్తం మంత్రిమండలిని, ప్రజలలో ఉన్నటువంటి మేధావి వర్గాన్ని అందరినీ ఆహ్వానించాడు. ఇలా ముళ్ళు గుచ్చుకుంది నాకు, అసలు ముళ్ళు అనేది భూమి మీద లేకుండా చేయాలి, ఏం చేయాలి చూడండి, తొలగించేయాలన్నాడు. ముళ్ళు అనేది అసలు భూమి మీద కనపడకూడదు, తొలగించేయాలి, ముందు ఇమీడియట్ గా మేధావులందరూ కలిపి ఆ ప్రయత్నాలు చేయండి అన్నాడు. అంతే, ఇంకా రాజుగారు చెప్తే ఉంది. ఇప్పుడు గవర్నమెంట్లో అయినా ఒక నిర్ణయం తీసుకుంటే ఉంది, దేశాలు కొట్టుకు చచ్చిపోతుంటాయి బాంబులు వేసుకొని. అక్కడ గవర్నమెంట్లో కూర్చున్న నిర్ణయం అది. అలా రాజుగారు నిర్ణయం తీసుకుంటే ఉంది. ఇంకా మొత్తం అతిరథ మహారథులందరూ కదిలిపోయారు. ఏం చేయాలి అసలు అని. ఏమి లేదు, ముందు ఒక పని చేద్దాం, మొత్తం నేలంతా, రాజ్యం అంతా నేలపైన ఒక పరదాలాగా పరుచుకుంటూ వెళ్ళిపోదాం, మెత్తగా ఉండేలా ఒకటి చూస్తే ఏదో ఒకటి. అంతే, ఇంకా ముళ్ళన్నీ అడుగు నుండిపోతాయి, ఎక్కడున్నా ముళ్ళు గుచ్చుకునే అవకాశమే ఉండదు. ప్రస్తుతం ఇమీడియట్ గా యాక్షన్ తీసుకోవచ్చు అన్నారు. అని ఇదంతా కూడా వాళ్ళందరూ కలిసి సభలో తీర్మానించుకొని రాజుగారికి చెప్పారు. రాజుగారు చెప్పారు, మీరు ఏదో ఒకటి చేయండి కానీ ముళ్ళు అయితే ఉండకూడదు అన్నాడు. సరే, ఇది ప్రజల్లో దీన్ని ప్రకటించారు. మొత్తం రాజ్యం అంతా, నేల ఎక్కడ ఉందో అక్కడ అంతా కూడా ఈ మెత్తటి పరదాన్ని కప్పేస్తున్నాం, భూభాగం అంతా. మేము మీ భూభాగాల్లో ఏమున్నాయని జాగ్రత్త చేసుకోండి, వచ్చేస్తున్నాం, ఇలా మొదలు పెట్టేశాం, రాజుగారి అంతఃపురం నుంచి మొదలు అన్నారు. ప్రజలందరూ గగ్గోలు పెట్టేసి రాజుగారి దగ్గరికి వచ్చి బుర్రపాటు చేసి గగ్గోలు పెట్టేశారు, ఏడుపులు మొదలు పెట్టారు. అయ్యా, అంతా మీరు పరుచుకుంటూ వెళ్ళిపోతే పంటలు ఎక్కడ పండించం, కూరగాయలు ఎక్కడ పండించం, వ్యవసాయ ఉత్పత్తులు లేకపోతే ఎలా బతుకుతాం, అనేక పనులు నేల మీద జరుగుతున్నాయి. ఇప్పుడు పంటలు పండవు, నేల మీద ఏమి చేయలేము, వృక్షాలన్నీ చచ్చిపోతాయి. ఏం చేయాలి ఇప్పుడు? ఇది పర్వాలంటే ఉన్న వృక్షాలన్నీ కొట్టేయాలి, ఉన్న వృక్షాలు కొట్టేస్తే భూభాగం అంతా నాశనం అయిపోద్ది. ఇది సహజ విషయం కాదు, ఇలాంటి వద్దు, ఇంకోటి ఏదైనా ఆలోచించండి అన్నారు. వీళ్ళు ముళ్ళు గురించి ఆలోచించి, రాజుగారి ఆజ్ఞను ఆలోచించినటువంటి ఈ సభా మండలి ఏదుందో వాళ్ళు ఎప్పుడు ఆలోచించారు, నిజమే కదా, ఇదంతా చాలా ప్రమాదం అయిపోద్ది, మానవ జాతి నాశనం అయిపోద్ది. అసలు మానవ జాతికి తినడానికి తిండి కూడా మిగలదు, పీల్చడానికి గాలి కూడా మిగలదు. అరే రే, ఈ ప్రస్తావన మనం అటువైపు ఆలోచించలేదు, ఇప్పుడు మారుద్దాం అని మళ్ళీ అందరూ మీటింగ్ పెట్టారు. రాజుగారు కూడా అవును కదా, ఎందుకు అలా చేయకండి, ఇంకటి ఏదైనా మంచి ఉపాయం ఆలోచించండి, ముళ్ళు అయితే ఉండకూడదు అన్నారు. సరే, ఓ పని చేద్దాం, అసలు ఎక్కడికక్కడ ముందు భూమిని ఊడ్చేద్దాం, శుభ్రంగా తుడిచేద్దాం భూభాగం మొత్తాన్ని. ముందు అసలు పైన ముళ్ళన్నీ తీసేస్తారు కదా, తర్వాత చూద్దాం, మళ్ళీ కొత్త ముళ్ళు వస్తే అప్పుడు ఆలోచించుకోవచ్చని మొత్తం భూభాగం అంతా కూడా ఎక్కడ వాళ్ళు అక్కడ తుడిచేయండి అని రాజుగారి ఆజ్ఞను జారీ చేయించి పంపించారు. ఇంకా అందరూ అంతే, సైనికులు, భటులు, రాజ్యానికి సంబంధించిన వాళ్ళు, పెద్ద పెద్ద వాళ్ళు అందరూ కూడా తొడవటం మొదలు పెట్టేశారు. ఎంత తొడుస్తున్నారు అంటే విపరీతమైనటువంటి దుమ్ము లేచిపోతుంది. ఇంకా మొత్తం తొడవటం ఇంకా ప్రపంచం అంతా. అసలు ప్రజలు దుమ్ములు అల్లాడిపోతున్నారు. మొత్తం దుమ్ము మామూలుగా లేదు. అది సునామీలు, తుఫాన్లు, ప్రకంపనలు వచ్చినప్పుడు ఎలా భూభాగాలు నీళ్ళల్లో కొట్టుకుపోతాయో, విపరీతమైన తుఫాను గాలులు వచ్చినప్పుడు ఆ గాలులకు ఎగిరిగిరి ఎలా వెళ్ళిపోతారో, చెట్లు కూడా ఎగిరి వెళ్ళిపోతాయి సునామీల్లో, అలా ఇదంతా కూడా ధూళి తుఫాన్ లాగా ఉంది, మట్టి తుఫాన్ లాగా ఉంది. తుడుస్తున్న వాళ్ళు అసలు భరించలేకపోతున్నారు. ప్రజలందరూ గగ్గోలు పెట్టారు. ఇదేంటంటే ఒక్కసారిగా మొత్తం భూభాగాన్ని అందరూ తుడిచేస్తుంటే అసలు ఆ రేగుతున్న ధూళికి మేము చచ్చిపోతున్నాము, చిత్ర విచిత్రమైన వ్యాధులు వచ్చేస్తే అసలు ముందు ఊపిరి ఆడతలేదు, ముక్కుల్లోకి వెళ్ళిపోతుంది,
మందికి జలుబులు, దగ్గులు, రకరకాల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. బాబో ముందు ఆ దుమ్ము ధూళిని ఆపండి, అసలు మనిషికి కనపడతలేదు, దుమ్ము మేఘాలు ధూళి మేఘాలు కమ్ముకుపోయినాయి అన్నారు. వెంటనే ఆలోచించారు, నిజమే కదా, ఎందుకంటే ఆ సిచ్యుయేషన్ వీళ్ళు కూడా అనుభవిస్తున్నారు, వీళ్ళు అక్కడే ఉంటారు కదా మనుషులు. ఇలా కాదు దీన్ని ఆపేద్దాం, మళ్ళీ కొత్తది ఏదైనా ఆలోచిద్దామని మళ్ళీ అందరూ కొత్త సభ మొదలైంది, మళ్ళీ ప్రతిపాదనలు తీసుకున్నారు. ఈసారి అలా కాదు, ఈ ధూళి రేగిపోతుంది కదా, అందుకని ఒక పని చేద్దాం, నీళ్లు చల్లేద్దాం భూమి అంతా, అసలు ముందు ఈ ధూళి రేగడం ఆగిపోద్ది, నీళ్లతో మొత్తం క్లీన్ చేసేద్దాం, వాష్ చేసేద్దాం, ధూళి రేగదుగా. అప్పుడు ఈ నీళ్ల ఫోర్స్కి మొత్తం ముళ్ళన్నీ కొట్టుకుపోతాయి. నీళ్లు ఎలా వెళ్ళాలంటే నదులు ప్రవహించినట్టు వెళ్ళాలి. కాబట్టి మీరు నదీ ప్రవాహ దిశల నుంచి తీసుకొని అన్ని రకాల ప్రయత్నాలు చేసి భూమి మొత్తం నీళ్లతో కడిగేసేయండి అన్న. భూమి మొత్తం నీళ్లతో కడగటం మొదలు పెట్టారు. ఈ పంట పొలాలన్నీ నీళ్లతో నిండి చచ్చిపోతున్నాయి, ఇళ్లలోకి నీళ్లు వెళ్ళిపోతున్నాయి, అవన్నీ చెరువులు అయిపోతున్నాయి, ఊళ్ళన్నీ పల్లపు ప్రాంతాలన్నీ కొట్టుకుపోతున్నాయి. మళ్ళీ గగ్గోలు పెట్టేశారు, గోల పెట్టేశారు, అయ్యా సునామీలు వచ్చినా, వరదలు వచ్చినా, వర్షాలు వచ్చినా ఎంత కొంత బతికేవాళ్ళం, ఇదేంటి మీరు ఊళ్ళల్లోకి వచ్చి మీరే కడిగేసి ఇళ్లలో నింపేస్తుంటే ఎలా బ్రతుకుతాం, అసలు ఇది కుదరటం లేదు, మేము బతకడమే కుదరటం లేదు, మొత్తం అన్ని తడిసిపోయినాయి, అక్కడ ఉన్నాయన్నీ అన్ని తడిసిపోయినాయి, పంట పొలాలు చచ్చిపోతున్నాయి, ఆపేయండి బాబు మీకు నమస్కారం అన్నారు. ఇదేంటని చెప్పి మళ్ళీ కొత్తగా మళ్ళీ సభ కొత్తగా కొలువు తీరింది, మళ్ళీ చర్చలు మొదలు పెట్టారు. అవును వీళ్ళు చెప్పింది నిజమే, ఇది ఆపేద్దాం, మళ్ళీ కొత్త ఏమన్నా చేద్దాం. ఏం చేయాలి ఇప్పుడు, కొత్తగా ఏం చేయాలి, అసలు ముళ్ళు అనేది ఉండకూడదు, ముళ్ళు అనేది అసలు గుచ్చుకోకూడదు, ముళ్ళే కదా అసలు చిన్న రాయి కూడా రాజుగారికి గుచ్చుకోకూడదు, ముళ్ళు కాకపోతే చిన్న రాళ్ళు ఉంటాయి, ఏటి గుచ్చుకునేది అనేది భూమి మీద ఉండకూడదు, ఏం చేయాలి ఇప్పుడు అని మళ్ళీ సమాలోచన మొదలుపెట్టారు. కడగటం అయిపోయింది, తొడవటం అయిపోయింది, ఏదన్నా పరవటం అయిపోయింది, ఇంకా కొత్తవి మనం ఇప్పుడు ఏం చేయగలం అంటే వరుసగా ముళ్ళ చెట్లన్నీ కొట్టించేద్దాం అన్నారు కొంతమంది. అసలు ముళ్ళ చెట్లు అనేవి లేకుండా చేసేద్దాం అన్నారు. వెంటనే మళ్ళీ ప్రజలు ఈ వార్త వినగానే ప్రజలు చెప్పారు, నాయన ముళ్ళ చెట్లు లేకపోతే ఎలా బతుకుతాము, ముళ్ళ చెట్లతోనే మేము కంచెలు కట్టుకుంటున్నాం, దడులు కట్టుకుంటున్నాం, అది పూర్వకాలం, ఇంకా ఇసుకలు సిమెంట్లు కనుక్కోవాలి. అప్పటికి మొత్తం మా మొక్కలకి మాకు ఆధారం ముళ్ళ చెట్లు, ఈ పశువులు వచ్చి ఇవన్నీ మేసేయకుండా ముళ్ళ చెట్లు అడ్డం చేసుకుంటున్నాం, ఇళ్ళగాడ కూడా ముళ్ళ కంపలే అడ్డం వేసుకుంటూ ఉంటాం. కాబట్టి ముళ్ళ చెట్లు లేకపోతే అసలు మనకి ఇప్పుడు దళ్ళు కట్టుకోవడం అడ్డం ఆపు ఉండదు, ఇంకా అసలు పక్షులు కూడా వచ్చి తినిపారేసి వెళ్ళిపోతే, మొలకలు ఎత్తేటప్పుడు మొక్కలు పక్షులు అవి తినేయకుండా ముళ్ళ చెట్లు అడ్డం పెడతాం, మేకలు ఆవులు గేదెలు తినేయకుండా ముళ్ళ చెట్లు కడతా ఉంటాం, ఇళ్లలోకి వచ్చేయకుండా ముళ్ళ చెట్లతో దళ్ళు కట్టుకుంటూ ఉంటాం. కాబట్టి ముళ్ళ చెట్లు మాత్రం కొట్టేస్తే జీవితం ఇబ్బంది అయిపోద్ది కదా, అసలు మళ్ళీ ఇవన్నీ మొక్కలకి ఇబ్బంది, మనుషులకి ఇబ్బందే కదా. మళ్ళీ అవును ఇది కూడా నిజమే, ఈ ప్రతిపాదన కరెక్ట్ కాదు, పోయిన ఒకవేళ ముళ్ళ చెట్లు కొట్టేసినా కూడా రాజుగారి చిన్న రాళ్ళు గుచ్చుకోవచ్చు, గుచ్చుకునే అయితే ఉండకూడదు, అది ముళ్ళైనా కానీ ఏదైనా కానీ. ఏంటని ఇంకా మళ్ళీ సమాలోచన మొదలుపెట్టారు. రకరకాలుగా అందరూ అనేక మంది అనేక సలహాలు ఇస్తున్నారు, మేధావులు అందరూ దీని మీద చర్చలు జరుగుతున్నాయి. ఇప్పటికే ఎన్నో నెలలు గడిచిపోయినాయి. రాజుగారు ప్రజలకు ఇబ్బంది కలుగుతున్నప్పుడల్లా దాన్ని ఆపేస్తున్నారు, మళ్ళీ మొదలెడుతున్నారు, కొత్త చర్యలు చేపడుతున్నారు. ఇలా జరుగుతూ ఉండగా ఒక సందర్భంలో ఈ సభ, కొత్త సభ మళ్ళీ కొలువు తీరింది. ఇప్పుడు ఏం చేయాలి, ముళ్ళ చెట్లు నరికేయడం వల్ల కూడా ఇబ్బందే ఉంది, కాబట్టి ముళ్ళ చెట్లు అవసరమే, ఎందుకంటే మంచి చెట్లు రక్షింపబడాలంటే ముళ్ళ చెట్లు ఉండాలి. అలాగే ఇళ్ళకు కూడా దళ్ళు కింద వాటి కింద అవే కట్టుకుంటున్నారు. కాబట్టి కొత్తది ఏదన్నా మళ్ళీ ఆలోచిద్దామని మేధావి వర్గం అంతా అక్కడ కొలువు తీరింది, అధికార గణం అంతా కొలువు తీరింది, రాజ్యంలో ఉన్నటువంటి మొత్తం మేధావులు అక్కడే ఉన్నారు. రోజు వీళ్ళకి వంటలు, వార్పులు, భోజనాలు, వడ్డనలు విపరీతమైనటువంటి జరుగుతున్నాయి, చర్చలు జరుగుతున్నాయి, వాడివేడిగా వాళ్ళు ఆలోచిస్తున్నారు, ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలి. ఒక్కొక్కళ్ళు కొత్తది ప్రవేశపెడుతున్నారు, కొంతమంది అందులో వచ్చే నష్టాలు చెబుతున్నారు. ఇలా జరుగుతోంది. ఒక ముసలతను, ఒక రైతు, ఒక ముసలతను ఆ సభా ప్రాంగణానికి వచ్చాడు. రాజుగారు కోట ముందుకు వచ్చాడు, నాకు పర్మిషన్ కావాలి లోపలికి వెళ్ళటానికి అన్నాడు. నువ్వేం చేస్తావు, మేధావి వర్గం అయిన లోపలంతా సభ కొలువులు తీరింది అంటే వాళ్ళందరికీ పాసులు ఉన్నాయి, వాళ్ళంతా మేధావులు, సామాన్యులు కాదు, పెద్ద పెద్ద మేధావులు, పెద్ద పెద్ద మత పెద్దలు, పెద్ద పెద్ద సైంటిస్టులు, ఇట్లాంటి మేధావి వర్గం అంతా ఉంది లోపల. అత్యద్భుతమైన ధనికులు,
గౌరవ హోదాలు కలిగిన వాళ్ళు, అధికార ప్రతినిధులు, ఇటువంటి వాళ్ళే ఉన్నారు. ఇవి వచ్చిన అతను ఒక కూలి, ఓ చిన్న సంచి తగిలించుకొచ్చాడు అంతే. ఏదో పేద కూలి రైతు. అంటే లోపలికి ప్రవేశం లేదు నాయన అన్నాడు. లేదండి, నేను ఈ సభామండలి కాడికి వచ్చాను, వాళ్ళ కోసం వచ్చాను, వాళ్ళకి చెప్పడానికి వచ్చాను, నేను దీనికి ఒక మార్గం తీసుకొచ్చాను అన్నాడు. ఒక మార్గాన్ని దీనికి నేను కనిపెట్టాను, పట్టుకొచ్చాను. మనం ఎంత తలలు బద్దలు కొట్టుకోక్కర్లేదు, నాకు అర్థమైపోయింది ఆ మార్గం అన్నాడు. అందుకనే చూద్దామని వచ్చాను అన్నాడు. ఈ కబురు సభాసదుల దగ్గరికి వెళ్ళింది, రాజుగారి దగ్గరికి వెళ్ళింది. వెంటనే రాజుగారు అతను సభలోకి ప్రవేశపెట్టండి అన్నారు. సభలోకి ప్రవేశపెట్టారు. సభలోకి ప్రవేశపెడితే అతను సింపుల్గా తనతో పాటు ఒక చేతి సంచి ఉంది. చాలా పేదవాడు, చిన్న ఏదో చిన్న కొల్లాయి గుడ్డ పంచలాంటిది కట్టుకున్నాడు, పైన ఏమి లేదో తుండేసుకున్నాడు. ఆ తుండుతోనే వచ్చాడు అంతే. అప్పట్లో మరి ఈ పొలం పనులు చొక్కాలు వేసుకునేవాళ్ళు కాదు. ఓ తుండు పెట్టుకున్నాడు, వచ్చాడు అంతే. తుండు మెడలో ఉంది. ఆ చేతి సంచిలోంచి ఒక చెప్పుల జత తీశాడు, రాజుగారికి ఇచ్చాడు. ఒకసారి వేసుకొని చూడండి అన్నాడు. రాజుగారు చూశారు, ఆశ్చర్యపోయారు. ఎందుకంటే అప్పటికి అసలు చెప్పుల జతలు తయారవ్వాలి. ఇంకా భూమి మీద మానవుడు చెప్పులు వేసుకోవాలనే విధానాన్ని అప్పుడు కనుగొనలే. ఇంకా ఈ చెప్పుల జత వేసుకు చూశాడు రాజుగారు, మెత్తగా ఉన్నాయి చెప్పులు. ఇప్పుడు అన్నాడు రాజుగారు, మీరు ఈ చెప్పులు వేసుకు నడిస్తే మీరు ఎక్కడికి వెళ్ళినా మీకేమీ గుచ్చుకోవు కదా, ఇంకా మెత్తగా చేయమని చేస్తాను. ఎలా తయారు చేశాను? చర్మంతో తయారు చేశాను వీటిని. ఓ సూపర్, చాలా మెత్తగా ఉంది. అంటే ఇంకా మెత్తగా కావాలన్నా చేస్తాను, మీకు ఇంకా సౌకర్యవంతంగా కావాలన్నా చేస్తాను. నేను కూడా ఆలోచించాను, అందరూ ఆలోచిస్తుంటే మీరు చేస్తున్న పనులన్నీ చూశాను, కానీ అవన్నీ ఇబ్బంది కలిగిస్తున్నాయి. మీరు జస్ట్ ఈ చెప్పులు జత వేసుకు తిరిగితే చాలు. వీటికి చెప్పులని పేరు పెట్టాను, వీటికి చెప్పులని పేరు పెట్టాను. వేసుకు తిరిగితే చాలు, మీరు ఎక్కడికి వెళ్ళినా మీకు గుచ్చుకోదు. మీకు అవసరమైన చోట వేసుకోండి, అవసరం లేని చోట వదిలేయచ్చు. మళ్ళీ వాటిని అలా వదిలేసే వీలుగా తయారు చేశాను. ఎలా ఉందో ఒకసారి చూడండి అన్నాడు. రాజుగారు అటు ఇటు నడిచి చూశారు, చాలా బాగుంది. ఏమైనా తేడా ఉంటే చెప్పండి రాజుగారు, సరిచేసి మళ్ళీ తీసుకొస్తానన్నాడు. ఇలా మీరే కాదు, కావలసిన వాళ్ళందరూ కూడా చెప్పుల జతలు ధరించవచ్చు, ఏమి గుచ్చుకోకుండా ఇలా చేయొచ్చు అన్నాడు. అయితే వెంటనే అక్కడ ఉన్నటువంటి మేధావి వర్గం, అధికార గణం, తెలివితేటలు, సంపదలు అన్ని కలవాళ్ళు, వాళ్ళు ఆల్రెడీ ఒక గుర్తింపు కలిగిన వాళ్ళు, వాళ్ళందరూ చూశారు. చాలా డెడ్ ఈజీ ఐడియా ఇది, చాలా ఈజీగా ఉంది ఇది. అవును, రాజుగారు వేసుకెళ్తే సరిపోద్ది కదా. రాజుగారికి కూడా ఎంతో నచ్చింది. వాళ్ళకు కూడా ఈ ఐడియా లోపల మనసులో అందరికీ ఇది నిజమే అనిపించింది, కరెక్ట్ అనిపించింది. కానీ వాళ్ళంతా పెద్దలు, ఇతను ఆఫ్టర్ ఆల్ ఒక సామాన్యుడు, సామాన్యంగా తేల్చేశాడు అసలు ఈ విషయాన్ని. ఇందులో శ్రమ కూడా లేదు. రాజుగారే కాదు, ప్రజలందరూ కూడా ధరించవచ్చు. అంటే వాళ్ళందరూ ఇంకా రాజుగారు చూశాడు, వాళ్ళు రాజుగారిని చూశారు. రహస్య సమావేశం జరగాలన్నారు. అంటే ఈ వృద్ధుడు వినకూడదు, ఈ రైతు వినకూడదు, ఈ కూలి అతను వినకూడదు. ఓకే, ఇతను కాసేపు బయటకు పంపారు, నువ్వు ఎక్కడే ఉండి మళ్ళీ పిలుస్తామని. వెంటనే రాజుగారితో మళ్ళీ వీళ్ళందరూ సమావేశమయ్యారు. ఎందుకని అది చాలా చిన్న సహజమైన ఐడియా. అందులో ఏ ప్రత్యేకత లేదు, ఏ గొప్పతనం లేదు, ఏ తెలివితో పని లేదు, ఏ విశేషత అవసరం లేదు, ఏ శ్రమ అవసరం లేదు. కానీ మేధావులు అంత శ్రమ లేని సాధారణమైనటువంటి చిన్న స్ఫురణతో వచ్చినటువంటి విషయాన్ని ఎలా ఒప్పుకుంటారు? ఒప్పుకోలేరు. అది ఒప్పుకోబుద్ధి, అది మనలోనే ఉంటుంది. అది ఎవరెస్ట్ శిఖరం ఎక్కినవాడు చాలా గొప్పవాడు అంటాం. ఎందుకు ఎక్కే ఎవరెస్ట్ శిఖరం అన్నదానికి అర్థం ఉండదు, అర్థం ఉండదు. ఒక పొలంలో రైతు పంటలు పండిస్తే గొప్పవాడని చెప్పం, దానికి అర్థం ఉంది, అర్థం ఉంది. ఇది లేకపోతే మనం తినటం కుదరదు. మన జీవిత పరమార్థమే రైతు పండించే పంటలు, కూరగాయలు, ఆహార ధాన్యాలు. కానీ వాళ్ళని తక్కువ చూపు చూస్తాం. ఎవరెస్ట్ శిఖరం ఎక్కినోడు ఫోటోలు ప్రపంచవ్యాప్తంగా పంచుతారు, ప్రింట్ చేస్తారు. ఇప్పుడు ఎక్కడం వల్ల యాడికి వచ్చిన ఉపయోగం ఏంటో, మనకు వచ్చిన ఉపయోగం ఏంటో మనకి ఎప్పటికీ తెలియదు. నిజంగా ఉపయోగం ఉన్నవి మనం అసలు సాధారణ విషయాలుగా తీసుకుంటాం, అన్ని సామాన్య విషయాలుగా తీసుకుంటాం. ఇది మానవ ప్రవృత్తిలో ఉంది అది. అందుకని ఇప్పుడు వాళ్ళందరూ రాజుగారితో చెప్పారు, అయ్యా రాజుగారు, నెంబర్ 1, వాడు చేసి ఇచ్చిన చెప్పుల జత చాలా ఈజీగా వాడు చేసినట్టు కనపడుతుంది, అది ఉపయోగంగానే కనపడుతుంది పైకి మాత్రం. కానీ
రాజుగారు వేసుకున్నట్టే మొత్తం ప్రజలందరూ వేసుకోవచ్చు. ఇది ఫస్ట్ పాయింట్ మీరు గమనించాల్సింది. రాజుగారికి ప్రజలకి అందరికీ సమానమేనా? అందరూ రాజుగారి స్థాయినా? అంటే ఇప్పుడు దీన్ని అందరూ కాపీ కొట్టేస్తారు. ఎందుకంటే ఈజియెస్ట్ థింగ్, ఎవరైనా చేసుకోవచ్చు, ఎవరైనా చెప్పుల జాతలు వేసుకోవచ్చు. రేపు పొద్దున వాడే దుకాణం ఓపెన్ చేస్తాడు. ఇలాంటి దుకాణాలు ఎన్నో వచ్చేస్తాయి. ఇక రాజుగారికి సామాన్య ప్రజలకి పెద్ద భేదం తెలీదు. లేదు, రాజు అనేది ఇది మీ స్థాయి. అది ఆ స్థాయిలో చేసే పని ఏ పని ఎవడూ చేయకూడదు. ఇది నెంబర్ 1 సహజమైన పాయింట్. ఇంకోటి ఏంటంటే, ఎంత కాలాల పాటు తలలు బద్దలు కొట్టుకుంటున్న ఇంతమంది సభికులుండి, వేల మంది ఇక్కడ మేధావులు, సభికులు, హోదాలు ఉన్నవాళ్ళు, ధనికులు అందరూ సభ తీర్చి కొలువు తీర్చి మీ చేత నామినేట్ చేయబడిన మేమందరం ఇన్ని నెలల నుంచి తలలు బద్దలు కొట్టుకొని ఎన్నో రకరకాల ప్రయోగాలు చేసి మొత్తం రాజ్యం అంతా ఊడిపించి నీళ్లతో కడిగించి రకరకాలు చేసినా మాకు రానటువంటి ఒక ఐడియా ఇతనికి సింపుల్గా వచ్చేసిందంటే, నేను అనుకోవడం ఇందులో ఏదో దుష్ట శక్తుల పన్నాగం ఉంది. ఈ చెప్పుల ద్వారా వాడు ఏదో దుష్ట శక్తులు ఇతన్ని ఆవహించి ఆ పన్నాగం పన్ని ఈ చెప్పుల ద్వారా మీ మీద ఏదో దుష్ట ప్రయోగం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పటి వరకు అసలు ఇటువంటివి ఎవరు కనుక్కోలే, ప్రపంచంలో లేవు. అంటే కొత్తది ఏదొచ్చినా అది సహజత్వంతో సామాన్యత్వంతో వస్తే ప్రజలు అంగీకరించరు. అది ఎంతో శ్రమపడి చెప్పాల. మీరు చూడండి, ఎవరిదన్నా ఒక సినిమా సూపర్ హిట్ అయింది అనుకోండి, నా జీవితం అంకితం చేసి తీసేసాను, నా సంస్థ ప్రొడ్యూసర్ వచ్చి నా సంస్థం అమ్మేసి అప్పులు చేసి మరీ తీశానంటాడు. ఇది పోతే నా జీవితం పోయేదని కళ్ళమ్మడి నీళ్లు పెట్టుకుంటాడు. ఎంత కష్టపడ్డానో తెలియదు అంటాడు ప్రొడ్యూసర్. డైరెక్టర్ అయితే అసలు నా లైఫ్ ఇది, నా జీవితం దీనికి ధారపోసాను, నేను ఇంటికి కూడా వెళ్ళలేదు, పిల్లల మొహమే చూడలేదు, నేను అసలు ఈ సినిమా తీస్తున్నంతకాలం ఈ 2 సంవత్సరాలు ఇక్కడే షూటింగ్ సెట్లోనే పడుకున్నాను అంటాడు. ఇంకా యాక్ట్రెస్ అయితే ఇంకా యాక్ట్రెస్ అదరగొట్టేస్తారు, వాళ్ళ పేరే యాక్ట్రెస్ కదా. అసలు వాళ్ళకి మేము ఒక రకమైనది కాదని చెబుతారు. వాళ్ళు ఎంత శ్రమ పడ్డాము అని అందరూ చెబుతారు. ఇంత శ్రమ పడితే తప్ప ఈ విజయం మాకు రాలేదు అని చెబుతారు. ఒకడెవడో బుడింగిని వస్తాడు, ఏం ఖర్చు లేకుండా ఒక చిన్న సినిమా తీసేస్తాడు, సూపర్ హిట్ అయ్యి ఆడేస్తుంది. దానికంత రకరకాలుగా దాన్ని డైజెస్ట్ చేసుకోలేక చచ్చిపోతారు. మానవ జీవితం ఇంతే. ఉన్న సినిమా ఉదాహరణ చెప్పి వాళ్ళని ఏదో అనాలని కాదు. అలా ఇప్పుడు ఇతని మీద లేనిపోయిన అనుమానాలన్నీ రాజుగారికి రేకెందించేస్తున్నారు. రాజుగారు ఏదో ప్రయోగం జరుగుతుంది, దుష్ట ప్రయోగం మీ మీద, లేకపోతే ఇంత ఈజీగా అతనికి ఒక థాట్ ఎలా వస్తుంది, మేము ఇంత మేధావులమే, మొత్తం రాజ్యాంగాన్ని నడుపుతున్న విధానాలలో మీరు ఇచ్చిన పోస్టులు తీసుకొని కూర్చొని రాజ్యాంగాన్ని నడపడానికే కూర్చున్న వాళ్ళమే, మొత్తం రాజ్యం అంతా కూడా మన సభామండలి ఆమోదయోగ్యమైనటువంటి నిర్ణయాలతో కదా నడుస్తుంది. అటువంటిది ఒక సామాన్యుడికి చెప్పుల ఐడియా రావడం కాదు. ఇందులో ఏదో చాలా ప్రమాదకరమైన విషయం ఉంది, అదేంటో మనకు తెలియట్లేదు. కానీ అదే మీరు వేసుకు తిరుగుతారు కనుక మీకు ప్రమాదం జరిగితే మాత్రం చాలా కష్టం అన్నారు. మా మనసులన్నీ అలాగే ఘోషిస్తున్నాయి. ఈ ప్రమాదం ఏంటనేది కనిపెట్టాలి. ఇప్పుడు మేమందరం ఆలోచిస్తాం అన్నారు. అప్పటి వరకే ముసలోడిని అసలు బయటకు వదలొద్దు, బంధించేయండి అన్నారు. అని తీసుకెళ్లి బందిగానాల్లో పారేశారు. అదేంటో ప్రమాదం తెలియ వరకు. ఇంకో విషయం ఏంటంటే, అసలు రాజుతో సమానంగా అందరూ చెప్పులు వేసుకుంటారా? రాజుతో సమానంగా ప్రజలు ఎలా ఉంటారు? ఎవరైనా అసలు ఎలా ఉంటారు? అహంకార విషయంలో అది ఒప్పుకోదగింది కాదు. రాజే కాబట్టి రాజును పోలిన వాడు ఇంకొకడు ఉండకూడదు. ఆ విధంగానూ దాన్ని ఆమోదించలేకపోతున్నారు. ఇప్పుడు ఈ చెప్పులను ఆమోదిస్తే చెప్పులు కామన్గా అందరికి వెళ్ళిపోతాయి. చాలా సహజమైన విషయం అది. మొత్తానికి వీళ్ళందరూ కలిపి నిర్ణయించి వాళ్ళకి ఏ ఆన్సర్ దొరక్క ఇతను జైల్లోనే ఉన్నాడు. ఈ వృద్ధుడిని జైల్లో పారేశారు. అసలు ఎందుకు చేశాడు ఇదంతా, ఇందులో ఉన్న పన్నాగం ఏంటి, కుట్ర ఏంటి, కుతంత్రం ఏంటి, ఇదంతా తెలుసుకోవాలి. ఎందుకంటే తలలు బద్దలు కొట్టుకునే వాళ్ళ ఆలోచనలన్నీ అలాగే ఉంటాయి. ఆలోచన ఎక్కువ చేస్తారు, పని తక్కువ చేస్తారు. పని చేసేవాడు టక్కన పని చేసేస్తాడు, ఆలోచనతో అవసరమే లేదు. వీళ్ళకి ఆ చెప్పులలో ఉన్న మర్మం ఏంటో తెలియలేదు. ఇతను ఖచ్చితంగా రాజుగారికి ఏదో అపాయం తలపెట్టడానికే ఇది చేశాడు. ఎందుకంటే వాళ్ళెవరికి అసలు ఈ ఐడియా రాల. ప్రపంచంలో వచ్చిన చిన్న చిన్న విషయాల నుంచి ర్యాకెట్ల వరకు ఎవరో ఒక మనిషి ఆలోచనలో టక్మని స్ఫురణకు వచ్చినటువంటి విషయమే. ప్రపంచంలో ఉన్న ఆవిష్కరణలన్నీ అయ్యాయి, మనిషి మేధస్సులోంచి వచ్చింది అది.
కానీ దాన్ని ముందు ఒప్పుకోవడానికి మనుషులు చాలా కన్ఫ్యూజ్ అవుతారు. మనిషి పక్కవాడి దాన్ని అంత ఈజీగా ఒప్పుకోడు, తేలిక దాన్ని అసలు ఒప్పుకోడు. ఇది ఎంత తేలిక అంటే అసలు ఒప్పుకోడు. అది చాలా కష్టంగా చూపించాలి దాన్ని. అది మనిషి ఆలోచనలో అలా అలా తయారైపోయింది. చాలా కష్టపడితే తప్ప జీవితం ఏదో సాగదో ఎదగదో, కష్టపడి ఎదిగానంటాడు, కష్టపడి పైకి వచ్చానంటాడు, శ్రమ కోర్చి పైకి వచ్చానంటాడు. ఎవడ పైకి వచ్చేది? అందరూ పెరుగుతున్నాం, శరీరం అదే పైకి వెళ్ళిపోతుంది. ఏంటి డబ్బుతో పైకి రావటమా? లేకపోతే ఏంటి దేంటో పైకి రావడం? పైకి రావడం అంటే అసలు అర్థం ఏంటి? శరీరం దాని అంతటా అది నీ ప్రమేయం లేకుండానే ఎదిగిపోద్ది. మిగిలిన వంటవా నువ్వు ఏం చేసిన కీర్తి ప్రతిష్టలు, డబ్బు, గౌరవాలు, హోదాలు ఏం చేసినా అన్నీ ఇక్కడ వదిలిపెట్టి పోతావు అంతే. వాటితో అసలు విలువే లేదు. నువ్వెంత హాయిగా సంతృప్తిగా సంతోషంగా బతికావు బతికినంత కాలం అన్నదే. అది కూడా నీకు విలువ, పక్కోడికి అసలు విలువ లేదు. ఎవరి విలువ వాళ్ళదే. ఇక్కడ ఒకళ్ళ విలువ ఒకళ్ళు లేదు. ఎవరో గొప్పోళ్ళే ఎవరో ఎవరెస్టులు ఎక్కితే వీళ్ళకి వచ్చింది లేదు. ఎవరో సెలబ్రిటీలు అయితే ఇక్కడ ఎవరికి వచ్చింది లేదు. సెలబ్రిటీలు సుఖంగా ఉన్నారని ఎవరు అనుకున్నారు? ఎవరి దుఃఖాల్లో వాళ్ళు ఉన్నారు. దూరపు కొండలు నునుపు. ఇప్పుడు అలా మనం దేన్నైనా కూడా ఒక గంభీరతగా తీసుకుంటానికి ఇష్టపడతాం. ఇక్కడ ముసలత్తన విషయంలో జరిగింది అదే. వీళ్ళందరూ కలిపి తీర్మానించింది ఏంటి అంటే ఈ ముసలత్తని తిరిగి పంపడం ప్రమాదం. అయితే చెప్పులు తయారు చేస్తాడు మళ్ళీ తిరిగి వెళ్ళి. ఎందుకంటే ఒక ఐడియా వచ్చింది అతనికి, ఆల్రెడీ చేసుకొచ్చాడు. ఆల్రెడీ చేసిన చెప్పుల చేత రాజుగారికి ఎటువంటి ప్రమాదాన్ని తేవడానికి చేశాడు. ఎందుకంటే ఇప్పటి వరకు ప్రపంచంలో ఇదే కొత్తది. చెప్పులనే పేరు ఎప్పుడేం లేదు, ఎవడు చేయలేదు. ఇప్పుడే కనుగొనబడిన వస్తువు. దీంతో చాలా ప్రమాదం ఉండొచ్చు. అదేంటో మనకు తెలియట్లా. కొంత టైం పడితే కానీ తెలియదు ఇది. కాబట్టి వీడిని బయటకు వదిలే పని లేదు. వీడిని ఇక్కడ చంపేయాలి. లేకపోతే ఈ ఐడియా ఇంకోళ్ళకి వస్తుంది. మళ్ళీ ఈ ఐడియాలో ఉన్న కష్ట నష్టాలు ఏంటో తెలియట్లే, కానీ చూడటానికి డెడ్ ఈజీగా కనబడుతుంది. ఇంత తేలికగా అసలు సత్యం ఉండదో, ఇంత తేలికగా సౌకర్యవంతమైన మనుషులకు దొరకవో. కాబట్టి ఈ వ్యక్తిని చంపేద్దాం, ఇతని ఐడియా చచ్చిపోద్ది, ఎవరికి తెలియదు అని చెప్పి అందరూ తీర్మానించారు. రాజుగారికి చెప్పారు. రాజుగారు చంపేశాడు. ఆ చెప్పుల్ని చాలా జాగ్రత్తగా దూరంగా, ఎవరు ఆ చెప్పుల దగ్గరికి వెళ్లకుండా, ఆ చెప్పులు ఎవరికి కనపడకుండా వాటిని జాగ్రత్తగా భద్రపరిచారు. రాజుగారు వేసుకోవట్లా. ఎందుకనంటే ప్రమాదం ఏంటో ముందు తెలియాలి, కొన్ని రోజులు దాన్ని పరిశీలించాలి. సృష్టి ఇప్పుడు మనుషులు ఇలాగే ఉంటారు. అనాదిగా జరిగిన చరిత్రలన్నీ ఇలాగే ఉంటాయి. కొన్ని మతాలలో స్టార్టింగ్ రోజుల్లో, అంటే ఇప్పుడంటే ఆత్మ సిద్ధాంతం ప్రబలిపోయింది, అనంత ఆత్మశక్తి అనేది ప్రబలిపోయింది. మనం చాలా ముందుకు వచ్చేసాం మానవ నాగరికతలో. ఇప్పుడు అయమాత్మ బ్రహ్మ అన్న, అహం బ్రహ్మస్మి అన్న ఆ వాక్యాలు మారుమోగిపోతూ ఉంటాయి ప్రపంచం అంతటా. ఒకప్పుడు కొన్ని మతాలలో నేనే భగవంతుణ్ణి, ఆ భగవత్ స్వరూపుణ్ణి నేనే అంటే చంపి పారేశారు. ఇప్పటికీ ఆ మాట అనకూడనటువంటి మతాలు ఉన్నాయి. అనకూడదు వినకూడదు అంటారు వాళ్ళు. కానీ దానికి ఆపోజిట్గా వేరే మతాలలో ఇది చెప్పబడుతుంది కనుక చంపేంత శిక్షలు ప్రజాస్వామ్య ప్రభుత్వాలు వచ్చినాయి. కానీ స్టార్టింగ్లో చంపేశారు. ఆత్మతత్వాన్ని కనుగొని, తనలో ఉన్నటువంటి ఆత్మశక్తిని కనుగొని, ఆ భగవత్ శక్తిని నేనే, ఆ భగవంతుణ్ణి నేనే, ఆ సృష్టి శక్తిని నేనే, ఆ విశ్వశక్తిని నేనే అన్న చంపేశారు. భూమి గుండ్రంగా ఉంది. ఇప్పుడు మనం అందరం చెప్పుకుంటున్నాం, సైన్స్లో చెప్పుకుంటున్నారు, గ్రహాలు గోళములు అంటేనే గుండ్రముగా ఉండేవనే పేరు మనకు అలవాటు అయిపోయింది. కాలగమనంలో ముందుకు వచ్చేసాం చాలా సంవత్సరాలు. ఈ సిద్ధాంతాన్ని తీసుకుని ఆల్రెడీ జీవించుకుంటూ వెళ్ళిపోతున్నాం. కానీ ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించినటువంటి గెలీలియో అనే ఆయన భూమి గుండ్రంగా ఉందని చెప్పడానికి ముందు మేధావి వర్గం అంతా భూమి బల్లపరుపుగా ఉందని చెప్పారు. ఎందుకంటే మనకు చూస్తే భూమి బల్లపరుపుగానే ఉంటుంది కదా, దాని మీదగా నడుచుకుంటూ వెళ్తాం. గుండ్ర దాని మీద నడవలేంగా మనం. మీరు గుండ్రంగా ఉన్న ఒక డ్రమ్ ఉందనుకోండి, డ్రమ్ మీద నడవలేంగా. అందుకని ఆ మేధావులు ఏం ఆలోచించారంటే భూమి బల్లపరుపుగా ఉంది అని. అప్పటి వరకు అదే ఉంది. అదే పెద్ద పెద్ద ప్రధాన మత గ్రంథాలలో లిఖించబడి ఉంది. దేవుడు వాక్యం అది, భగవంతుడు చెప్పిన మాటగా తీసుకోబడింది. అది ఎక్కడ చలామణి అవుతుందో అక్కడ, అది చలామణి అవుతున్న ప్రాంతాలలో పుట్టినటువంటి గెలీలియో అనేటువంటి ఒక ఖగోళ శాస్త్రజ్ఞుడు భూమి బల్లపరుపుగా లేదు, గుండ్రంగా ఉంది, అందుకని సూర్య పగలు రాత్రి మనకు వస్తుంది, ఎవరో దేవుడు కూర్చొని అక్కడ మహిమలు మాయలు చేయట్లేదు, భూమి తిరుగుతుంది, తన చుట్టూ దాన్ని తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరుగుతుంది అనేటువంటి విధానాలను చెప్పారు. ఆ గెలీలియోని చంపేశారు. ఆ చరిత్రలో ఉంది, చరిత్ర సాక్ష్యంగా ఉంది. ఇలా
ఒక విషయాన్ని తేలికగా సత్యాన్ని ఆవిష్కరించి చెప్పి దాన్ని నిరూపిస్తున్న చంపేసుకుంటూ వచ్చేస్తారు. మనుషులు ఊరుకోరు. కానీ తర్వాత కాలగమనంలో సత్యమే ప్రకటించబడుతూ ఉంటుంది. చాలా తేలికైంది సత్యం. మీ జీవితాన్ని బరువు చేసుకోబాకండి. ఇప్పుడు ఒక మతం, ఒక దేవుడు, ఒక దేవత, మహిమలు, మాయలు, అద్భుతాలు, తాళ్ళు, తాయెత్తులు, రంగురాళ్ళు, ఉంగరాలు, యంత్రాలు, తంత్రాలు, మంత్రాలు, ఇవన్నీ పేర్లలో అక్షరాల మార్పులు, న్యూమరాలజీలు, ఆఖరికి టెలిఫోన్ నెంబర్లు. అంటే ఇప్పుడు టెలిఫోన్, సెల్ ఫోన్లు వాడుతున్నాం కానీ సెల్ ఫోన్ నెంబర్లు మనం ఏం వాడితే అది, మన ఇంటి డోర్ నెంబర్లు, కార్ నెంబర్లు అన్నిటికీ చెప్పేస్తున్నారు. ఇవి కలిసి వచ్చాయి, కలిసి రానివి. అసలు చెప్పంది లేదు. ఇదంతా మానవ సృష్టి. కానీ మనుషులకి ఇలాంటి అర్థం కాని అద్భుతం ఏదో కావాలి. ఎప్పుడు ఆడికి తెలీదు, నిరూపించడానికి ఉండదు. ఎందుకని మాయను ఎలా నిరూపిస్తావు? అది మనిషి కపటత్వంతో తయారు చేసిన మోసపూరిత చర్య. దాన్ని ఎలా నువ్వు నిరూపిస్తావు? అక్కడ నిజం లేదు. అదేమి లేదురా నాయన, నువ్వు మంచిగా బతకాలి, నీకున్నది శరీరము, నీకున్నది ఒక మనసు, నీకున్నది ప్రాణశక్తి. ఆ మనసు కూడా ప్రాణశక్తి శరీరంతో కలిసి ప్రపంచంలో తిరగటం వలన ప్రాపంచిక విషయాలు నీ పంచేంద్రియాల ద్వారా నువ్వు గ్రహించటం వలన మనసుగా ఏర్పడింది. అలానే మనసు కూడా తప్పు కాదు నాయన. మనసు ఉండబట్టే కంటిన్యూటీ నీ జీవితం జీవించడానికి 100 ఏళ్ళు ఇక్కడ జీవించడానికి కుదురుతుంది. ఎందుకంటే అది విషయాలన్నింటినీ గుర్తుపెట్టుకుంటుంది. ఆ గుర్తుపెట్టుకున్న వాడిని తిరిగి నీకు గుర్తు చేస్తుంది. అది మనసు చెడ్డది కాదు, మంచిది కాదు, జస్ట్ అది గుర్తు చేస్తుంది. అందులో పనికొచ్చే విషయాలు వాడుకో, పనికిరాని విషయాలు వదిలే, మంచి విషయాలు తీసుకో, చెడ్డ విషయాలు వదిలే. నిన్ను నువ్వు ఎప్పుడు గమనించుకుంటూ మంచిగా బతకాలి అనేది ఆధ్యాత్మికత చాలా సింపుల్ గా చెబుతుంది. ఆధ్యాత్మికం అన్నా, భక్తి అన్నా, దేవుడు అన్నా, మతం అన్నా, మార్గం అన్నా కేవలము గుణమార్పు. అది వ్యక్తికి సంబంధించింది, మనిషికి సంబంధించింది. ఎక్కడి నుంచి సృష్టించావు దేవతల్ని, ఎక్కడి నుంచి సృష్టించావు దేవుణ్ణి, ఎక్కడి నుంచి సృష్టిస్తున్నావు ఈ మహిమలు, మాయలు, అద్భుతాలని? ఈ గందరగోళాలన్నీ ఏంటంటే అటువంటి కఠినతరమైన అర్థం కాని గందరగోళాలు, ఆ సాధనలు కావాలి మనిషికి. హిమాలయాలకు వెళ్ళిపోతానంటాడు, పర్వతాలకు వెళ్ళిపోతానంటాడు, ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోతానంటాడు. ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోమని చెబుతా ఉంటారు. వాళ్ళ పెళ్లిళ్ళు తప్పు అంటారు, పేరెంటాలు తప్పు అంటారు, మానవ జీవితమే తప్పు అంటారు, ఇదంతా పాప జీవితం అంటారు. అంత పాపులు అని చెబుతారు. కొన్ని మతాలు లేకుండా పాపులు అని చెబుతారు. అసలు మనిషి పుట్టుకతోనే పాపం చెబుతారు. కాదు, అమృతస్య పుత్ర, నువ్వు అమృతపుత్రుడు. నీకు మృతమనేది లేదు. నువ్వు మృతమైపోయేవాడు కాదు. శరీరాలు, రూపాలు నశించిపోతాయి. నువ్వు శాశ్వత అనంత విశ్వశక్తివి, సృష్టి శక్తివి, ప్రకృతి శక్తివి అని నిరూపణతో ఆత్మ సిద్ధాంతం అది తేలిగ్గా చెబుతుంది. నీలో ఉన్న ప్రాణశక్తి అది, జస్ట్ నువ్వు తెలుసుకోవట్లేదు అంతే. అంత తేలిగ్గా చెబితే మన మనసు అంగీకరించదు, ప్రాబ్లం అది. కానీ నిజం ఇది చాలా తేలిక. ఆ తేలికైన విషయాన్ని తేలికగా మనలో మనం చూసుకొని ఈ మంత్రతంత్ర యంత్ర గారడీల వైపు పోకుండా, బుర్రలు పాడు చేసుకోకుండా, మత తగాదాలు, మార్గ తగాదాలు, విధాన తగాదాలు, గురు తగాదాలు, మాతాజీల తగాదాలు, నావే గొప్ప, నీ తక్కువ అనేటువంటి గొడవలు వదిలేద్దాం. ఎందుకంటే కేవలం మతపరమైనటువంటి విద్వేషాలతో దేశాలు యుద్ధం చేసుకుంటున్నాయి. ఎంత దారుణం ఇది! వాళ్ళది వేరే మతం, నాది వేరే మతం అని మనుషులు బాంబులు వేసి చంపేసుకుంటున్నారు. దేశాలు చంపేసుకుంటున్నాయి ఎవరిని? మనుషుల్ని. చాలా తప్పు చర్య అది. కానీ మనుషులకి అలా భయంకర భీభత్స భయానక వాతావరణాలకు సంబంధించినటువంటి సత్యం అంత గొప్పగా ఉంటే తప్ప మనిషి స్వీకరించడు. అది ఏదో ఉందనుకుంటాడు. అక్కడేమి లేదు, అక్కడేమి లేదు. ఏనుగు ఎంత ఉంది కదా, మనుషులందరూ గ్యాస్ వదులుతుంటే ఎంత సౌండ్ వస్తుంది, ఏనుగు గ్యాస్ వదిలితే ఎంత సౌండ్ వస్తుందో అని ఎవడో ఎదురు చూశాడంట. అయ్యో బాబోయ్, ఏనుగు గ్యాస్ వదిలితే అసలు తట్టుకోగలుగుతామా అని. ఎందుకంటే మనుషులకి అప్పుడప్పుడు కడుపబ్బరం వచ్చి గ్యాస్ వదులుతూ ఉంటారు ప్రతి ఒళ్ళు ఎంత కొంత. కొంతమంది సౌండ్తో వెళ్తుంది, కొంతమంది సౌండ్ లేకుండా వెళ్తుంది. కానీ వదలకుండా ఉండటం అయితే కుదరదు. అందుకని ఒక ఏనుగు దగ్గర ఉండి వెయిట్ చేశాడంటే ఇది ఎంత గ్యాస్ వదులుద్దో చూద్దామని. పాపం వాడు 24 hours అక్కడే కూర్చున్నాడు. ఏదో ఒక సమయంలో అది గ్యాస్ వదిలితే వినాలి. దాని సౌండ్ భయంకరంగా అసలు ఉరుములు పిడుగుల్లాగా వస్తుందేమో, ఎందుకంటే దాని శరీరం అంత పెద్దది కదా అని. ఏమి లేదు, ఏనుగు తుస్సు అందంట అంతే. విన్నాడు, ఓరిని దొంపదేగా ఎంత ఏనుగు తుస్సు అందా, దీనికంటే మనిషి సౌండ్ ఎక్కువ చేశాడు కదా అని. అంటే కొన్ని మనకి అంత తేలికగా అంగీకరించదు మనసు. అది బరువుగా ఉండాలి, కష్టంగా ఉండాలి, బాధగా ఉండాలి, శ్రమగా ఉండాలి. కానీ రియల్గా సత్యం ఎప్పుడు అలా ఉండదు. సత్యం తేలిగ్గా ఉంటుంది. నిన్ను బరువు పరుస్తున్నది నీ అతి కోరికలు, అత్యాశలు, దురాశలు, అజ్ఞానం, నీ అహంకారం.
అది ఎప్పుడు నిన్ను బరువుని చేస్తుంది, భారం చేస్తుంది. అందుకే దుఃఖం భారంగా ఉంటుంది, బాధ భారంగా ఉంటుంది, సంతోషం ఆనందం తేలిగ్గా హాయిగా శరీరం దూది పింజలా తేలిపోయినట్టుగా ఉంటుంది. అదే సామాన్యత. బరువు ఉండదు, భారం ఉండదు. సత్యం ఏమి లేదు, సత్యంగా ఉండమే, మంచిగా ఉండమే. దుర్గుణాలు ఎందుకు మనకి? అదే ఆధ్యాత్మిక చదువు నేర్పేది. ట్రై చేద్దాం. సామాన్యతగా సామాన్యంగా మీ జీవితాన్ని మీరు మీ ఇంట్లో మీ కుటుంబ సభ్యులతో ఎటువంటి త్యాగములు చేయకుండా చక్కగా ధర్మంగా మీకు శరీరంలో ఇవ్వబడిన సర్వసుఖములు పంచేంద్రియ సుఖములు అనుభవిస్తూ మంచిగా ధర్మంగా బతకండి చాలు. అదే ఆధ్యాత్మిక చదువు. అందులో ఏమైనా సందేహాలుంటే చెప్పుకుంటూ ముందుకు వెళ్ళిపోదాం. అలా వెళుతూ ఆ మంచిగా బ్రతకండి అనే దాంట్లోంచే మోక్షానికి దారుంది. మోక్షం అనంతత్వం ఎక్కడికి పోవు. అవి మన స్వస్వరూపాలు అయినప్పుడు ఎక్కడికి పోతాయి? అవి కూడా అత్యంత సహజం. అది నేనే అయిందాన్ని ఎందుకు అంత కఠినతరం చేసుకోవడం? నీ ముక్కు ఎక్కడ ఉందరా అంటే ఎదురుగా చేయి పెట్టేలా చూపిస్తే ఇది ముక్కు సరిపోద్ది. గుండ్రంగా చేయి తెప్పి తీసుకొచ్చాం అనుకోండి, నీ ముక్కు ఎక్కడ ఉందంటే పిచ్చోడు అనుకుంటారు. ఇటువంటి సామెతలు ప్రజల్లో ఉన్నాయి. అలాగే నువ్వు మోక్షం అన్నప్పుడు ఎక్కడెక్కడికో వెళ్ళిపోతాను, హిమాలయాలకు వెళ్ళిపోతాను, అడవులకు వెళ్ళిపోతాను, చెట్లు ఎక్కుతాను, పుట్టలు ఎక్కుతాను, గొట్టలు ఎక్కుతాను, ఇవన్నీ తిరిగి వచ్చేసి అప్పుడు అవన్నీ చేసేసి అన్ని పుణ్యక్షేత్ర యాత్రలు చేసేసి అన్ని మత ప్రార్థనాలయాలు తిరిగేసి అన్ని మత ఆచారాలు పాటించేసి అన్ని సాధనాలన్నీ చేసేసి ఇవేమీ కాదని నిర్ణయించుకొని అప్పుడు మోక్షం అంటే ఏమి లేదండి, నాలో ఉన్న ప్రాణశక్తి మోక్షం, నా జ్ఞానోదయం జరిగిపోయింది, నేను చెట్టు కింద కూర్చున్నాను, నాకు వచ్చేసింది అంటావా? ఆ సింపుల్ మాట చెప్పడానికి బుద్ధుడికి 11 ఏళ్ళు పెట్టింది. ఆయన అదే చేశారు. నేను బుద్ధ భగవానుడిని కించపరచటలా, పాపం ఇలాగే ప్రజలందరూ చెబుతుంది నమ్మి అప్పుడున్న గురువులందరూ తమకేదో నేర్పుతారనుకుని ఆయన ఇంట్లోంచి వచ్చేసి సత్యాన్ని ఏంటో తెలుసుకుందామని ఆ గురువులందరూ చుట్టూ తిరగడానికి ఆయన జీవితకాలం బోల్డ్ వృధా అయిపోయింది. తర్వాత ఆయన తెలుసుకొని ఆ గురువులందరూ ఏమీ చెప్పలేకపోతున్నారు, అసలు చెబుతున్న గురువులకే తెలియదు, వీళ్ళందరూ ఊరికనే ఏదో విధి విధానాలు పెట్టుకుని అలా జీవించుకుంటూ పోతున్నారు, ఏదో మఠాలు ఆశ్రమాలు ఎవరి మతానుసారం వాళ్ళు నిర్మించుకున్నారు తప్ప సత్యాన్ని నేనే అన్వేషించుకోవాలి అని వెళ్ళి ఆయన అన్వేషించుకున్నారు. ఏంటంటే నా హృదయంలో నాకు నా మనసు స్థిరపడటమే, నా ప్రాణశక్తి నాకు ఎరుకలోకి రావడం, పరిగెత్తే మనసు ఆపటమే. పరిగెత్తే మనసు ఎప్పుడైతే ఆగిందో అది ప్రాణశక్తి అవుతుంది. మనసు ఎప్పుడైతే పరుగెడుతుందో ప్రాణశక్తి శరీర పరంగా పరుగెడుతుందో, ప్రాపంచిక పరంగా పరుగెడుతుందో, కోరికల పరంగా పరుగెడుతుందో, అజ్ఞాన పరంగా పరుగెడుతుందో, అహంకార పరంగా పరుగెడుతుందో, దుఃఖపరంగా పరుగెడుతుందో, ఆశ అత్యాశల పరంగా పరుగెడుతుందో అప్పుడు అది మనసు. అంటే అంతకంటే ఏం లేదు. ఆగిన మనసు నిశ్చల మనసే ప్రాణశక్తి, అదే అనంతాత్మశక్తి అని ఆయన జ్ఞానోదయం అయిపోయింది. అందుకే ఆయన చెప్పారు కోరికలే దుఃఖములకు మూలము అని చెప్పారు లేవగానే. ఇదంత చాలా తేలికైన విషయం, ఏమీ లేదు, మీరు సరి అయిన విధంగా జీవిస్తే చాలు అని చెప్పారు. సమ్యక్ అనే పదం వాడారు. సమ్యక్ దృష్టి, సమ్యక్ ఆలోచన అంటే అన్ని సరి అయినటువంటి దృష్టి, సరి అయిన ఆలోచన, సరి అయిన మాట, సరి అయిన నడక, సరి అయిన నడత, సరి అయిన ఆహారం, అంత మధ్య మార్గం, ఇంకేం లేదు. అతి అటు చేయబాకండి, అయితే మొత్తం వదిలేబాకండి, లేదా మొత్తం దాన్నే పట్టుకొని ఊరేగబాకండి, మధ్య మార్గము. ఇదే ఆధ్యాత్మిక చదువు. చాలా సింపుల్ ఇది. చక్కగా మిమ్మల్ని మీరు నమ్మితే చాలు. మీ శరీర పనితీరు తెలుసుకోండి, మనసు పనితీరు తెలుసుకోండి, రెండింటిని నడిపించే ప్రాణశక్తి మనలోనే ఉంది. మరణించే లోపల దాన్ని ఎరుకుని తెలుసుకోగలిగితే చాలు. అది కూడా డెడ్ ఏజ్, ఎందుకంటే మనలో ఉందని మనం తెలుసుకోవడం కష్టమే ఉంది. అది మహిమ కాదు, మాయ కాదు, అద్భుతం కాదు. ఎప్పుడు కష్టం అవుతుంది అంటే దానికి దేవుళ్ళ రూపాలు అద్ది, దేవతల రూపాలు అద్ది, మహిమలు మాయలు అద్ది, దానికి వెలుగులు పెట్టేసి ఆత్మల వెలుగులతో ఉంటుంది, ప్రాణశక్తి అలా జ్యోతులతో ఉంటుందని ఆయన రకరకాలు చేసేసారనుకోండి, దాన్ని ఎన్ని రకాలు మారుస్తారో, షట్చక్రాలు చేస్తారో, పంచకోశాలు చేస్తారో, అయితే కుండలిని యోగాలు చేస్తారో, ఏం మీ ఇష్టం, ఇంకా ఎన్నైనా చేయండి. అంటే వీటిని నేను విమర్శించట్లా, అవన్నీ దాన్ని తెలుసుకోవటానికి ఉపకరించవచ్చు అంతే. ఎందుకు ఊరికనే మామూలుగా తెలుసుకునేదానికి అంత శ్రమ పట్టడం ఎందుకు? నువ్వే కాదు, నీ ఆలోచనే కాదు, నీ బుద్ధే కాదు, నీ మనసే కాదు, నీ శరీరమే కాదు, నీ ప్రాణశక్తే కాదు. జస్ట్ ఊరికి అలా లోపలికి వెళ్ళి కాసేపు ఒక 10 నిమిషాలు స్వచ్ఛంగా నిర్మలంగా ఒక పసిపాపల పసిబిడ్డలా నిన్ను నువ్వు పరిశీలించుకో. ఎటువంటి పూర్వపు ఆలోచనలు, పూర్వపు ముద్రలు, మత ముద్రలు, సాధనల ముద్రలు, గురువుల ముద్రలు, మాతాజీల ముద్రలు ఏమీ లేకుండా నువ్వే ఒక పసిపాపలో, ఒక అమాయకపు పసిపాపలో ఇప్పుడే ఆవిష్కరించబడినటువంటి పసిజ్ఞానంతో స్వచ్ఛంగా తేట తెల్లంగా నీకు నువ్వు ఆలోచించుకొని, నువ్వు చూసుకొని, నువ్వు నీకు అర్థమైపోతావు, నువ్వు తెలిసిపోతావు. అలా లోపలికి వెళ్ళిపో. అదే ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు. దీన్నంతా కఠినంగా తయారు చేసుకోబాకండి.
దీనికి మాయలు మంత్రాలు అద్దేవాకండి, మహిమలు మాయలు అద్దేవాకండి, దీనికి యంత్రతంత్ర మంత్రతంత్ర తాయెత్తులు తగిలించబాకండి, మీ భయాలు బలహీనతలు దీంట్లో కలిపేవాకండి, మీ ఊహలో ఆలోచనలు ఇందులో చొప్పించబాకండి. ఇప్పుడే పుట్టిన పసిపాప లేదా కొంచెం ఎదిగినటువంటి పసిపాప బోసి నవ్వులు, చిరునవ్వులు ఎంత అందంగా ఉంటాయో, ఎంత ఆనందంగా ఉంటాయో అలాంటి జ్ఞానంతో ఆలోచించండి. ఆ పసిపాప చిరునవ్వులో, ఆ పసిబిడ్డ చిరునవ్వులు నవ్వుతున్న ఆ పసిబిడ్డలో ఎటువంటి కపటత్వం లేదు, ఏమీ లేదు. అసలు లోపల మనసులో ఏది పేరుకుపోయింది లేదు. అందుకే పసిబిడ్డ నవ్వగలుగుతుంది. చిన్నపిల్లలు రోజుకు సుమారు 400-500 సార్లు నవ్వుతారంట. అలా ఎదుగుతూ పెద్దవాళ్ళు అయిపోయిన మనుషులు 4-5 రోజులకు ఒకసారి కూడా నవ్వరంట. రీసెర్చ్ చేశారు. కారణం ఏంటో తెలుసా? చిన్నపిల్లల మనస్సులో అప్పటి వరకు ఏం పేరుకుపోలేదు, ఎటువంటి జ్ఞాన సంపద లోపల లేదు. అందుకని కల్లా కపటం లేకుండా ఉన్నారు, హాయిగా నవ్వుతున్నారు. రోజుకు 400-500 సార్లు నవ్వే స్థితిలో ఉన్నారు. చిరునవ్వులు చిందిస్తూనే ఉంటారు. ఎవరు కనపడినా వాళ్ళు చిరునవ్వు నవ్వుతారు. ఇప్పుడు పెద్దోళ్ళు ఎంత దారుణంగా జ్ఞానాన్ని పోగేసుకున్నారు, విషయాలను పోగేసుకున్నారంటే అసలు నవ్వు రాట్లా. జ్ఞాన బరువు లోపల ఉండిపోయింది. అజ్ఞాన బరువు, ఆలోచన బరువు, వివేకపు బరువు. దానికి ఏదో తెలివని పేరు పెట్టుకోవచ్చు, ఏదైనా పెట్టుకోవచ్చు. అంత నిండిపోయి 4-5 రోజులకు కూడా నవ్వు రాక ఇప్పుడు నవ్వటం కోసం లాఫింగ్ క్లబ్స్ పెట్టుకున్నారండి. ఒరిజినల్గా నవ్వు రాట్లా, సహజంగా నవ్వు రాట్లా, కృత్రిమ నవ్వుని తెచ్చుకుంటున్నారు. లాఫింగ్ క్లబ్స్ పెట్టుకున్నారు. జోకులు చెప్పుకొని నవ్వుకుందామని క్లబ్లు పెట్టుకున్నారు. లేదా అప్పుడు కూడా నవ్వు రాకపోతే ఒట్టిగా నవ్వుకుందాం, మనమే నవ్వుకుందాం అని హరిసరిసి నవ్వుకుందామని లాఫింగ్ క్లబ్లు పెట్టుకున్నారు. అలా వద్దు, మామూలుగా జీవించేద్దాం, ఆ పసిపాపల్లా జీవించేద్దాం, తేలిగ్గా జీవించేద్దాం. ఇది చాలా తేలికైనటువంటిది. ఎందుకంటే అది నేనే కనుక. శరీరం నాదే, మనసు నాదే, ప్రాణశక్తి నాదే. మొత్తం నాకు సంబంధించిందే ఆధ్యాత్మికత. ఆత్మజ్ఞాన చదువు, ఆధ్యాత్మిక చదువు. అర్థం చేసుకోండి. సులభంగా, సహజంగా, జస్ట్ మంచిగా ఉండండి. చాలా తేలికైన విషయం. ఏమైనా సందేహం వస్తే తప్పకుండా ప్రశ్నల రూపంలో అడగండి, విశ్లేషించుకుందాం. ఎంత తేలిగ్గా మేము దీన్ని తీసుకోము. మాకు మతాలు, విధానాలు, మాయలు, మహిమలు, మాకు అద్భుతాలు, ఆశ్చర్యాలు ఎటువంటివే కావాలి. అది బరువుగా ఉండాలి, భారంగా ఉండాలి. నువ్వు చెప్పింది మేము వినము, నువ్వు అసలు సరిగ్గా చవటం లేదన్న వాళ్ళు నన్ను క్షమించి వదిలేయండి, నేను చాలా సామాన్యుడిని. మీ మార్గాల్లో మీరు హాయిగా ఎంత వీలైతే అంత బరువుగా, ఎంత వీలైతే అంత కొత్త రూల్స్ పెట్టుకుంటూ, ఎంత వీలైతే అంత ప్రజల్ని హింసకు గురి చేస్తూ, మీరు హింసకు గురవుతూ, మిమ్మల్ని మీరు హింసించుకుంటూ, అది సాధనం చెప్పుకుంటూ, మీకు ఎంత బరువుగా కావాలంటే అంత బరువుగా సాగండి. శుభమస్తు. మీకు, మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరలా మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం.